సోషల్ మీడియా చాలా సందర్భాల్లో వెర్రితలలు వేస్తూ ఉంటుంది. చాలామందిని కట్టడి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, నియంత్రణ చర్యలకు పూనుకుంటున్నా అడ్డు అదుపు లేకుండా సాగిపోయే సెక్షన్ ఇంకా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుకి సంబంధించిన ఉదంతం ఒకటి సంచలనంగా మారింది. ఆయన ఒక మహిళతో చాలా సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. దాని మీద ఆయనే స్వయంగా స్పందించారు. తాము 20-30 ఏళ్లగా స్నేహితులమంటూ చెప్పుకొచ్చారు. ఆమె ఫిర్యాదు చేయకుండా మీ అందరికీ వచ్చిన నొప్పేంటి అనేటువంటి రీతిలో బిఆర్ నాయుడు మాట్లాడారు. ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న మహిళ పలానా టీడీపీ నాయకురాలు అనేటువంటి రీతిలో వైఎస్ఆర్సీపీ క్యాంప్ నుంచి ప్రచారం మొదలైంది. ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయమే కాకుండా తీవ్రంగా నిరసించాల్సినటువంటి అంశం కూడా. చాలామంది అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టుగా, దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయండి అన్నట్టుగా యథేచ్ఛగా వ్యవహరించడం సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఇప్పుడు అదే పరంపరలో ఒక టీడీపీ నాయకురాల్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈమె రేణుక. ఈమె తెలుగుదేశం పార్టీ నాయకురాలు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంపులో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. టీడీపీలో చాలా విస్తృత కార్యకలాపాలకు హాజరవుతూ ఉంటారు. అదే సమయంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారు. అలాంటి రేణుకా జట్టి అనే మహిళను తీసుకొచ్చి ఇప్పుడు బిఆర్ నాయుడు ఎపిసోడ్లో ఆ వీడియోలో ఉన్న మహిళ ఈమె అనేటువంటి రీతిలో వైఎస్ఆర్సీపీ చెందినటువంటి కొంతమంది సోషల్ మీడియా పోస్టులు యథేచ్ఛగా చేస్తుంటారు. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. నిజానికి ఆ రేణుకాకి ఆ బిఆర్ నాయుడు వీడియోలో ఉన్నటువంటి ఇందులేఖ అనే మహిళకి ఎటువంటి సంబంధం లేదు. ఇందులేఖ హైదరాబాద్లో ఉంటారు. ఈమె అమరావతి ప్రాంతంలో గుంటూరు జిల్లాలో ఉంటారు. ఇక్కడ ఆమెకి సంబంధం లేకపోయినా వీడియోలో ఏవో పోలికలు ఉన్నాయనేటువంటి పేరుతో ఇప్పుడు రేణుకా జట్టి అనే మహిళా నేతను బదనాం చేయడానికి కొంతమంది పూనుకుంటున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. ఒకటి కాదు, షేక్ సయ్యద్ ఈయన ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్నట్టుగా నేరుగా జగన్తోనే ఆయన ఫోటో ఉంది అని ఇప్పుడు స్వయంగా రేణుకా జట్టి పోస్టులు చేశారు. ఈ కుమార్ వైఎస్ఆర్సీపీ పాలకొల్లు ఈయన చేస్తున్న కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్న బిఆర్ నాయుడు రాసలీలలు, సోషల్ మీడియాలో పరిచయమైన మహిళకి 20 లక్షలు విలువ చేసే కారు బహుకరించాడని సమాచారం అన్నట్టుగా ఈ కారుని పెట్టి ఆమె ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి సంకేతం ఇస్తున్నట్టు? ఇలా మహిళల మీద ఒక పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఇలాంటి దుమ్మెత్తి పోసేటువంటి ధోరణిని, ఈ బురద జల్లేటువంటి వైఖరిని ఎలా చూడాలి? చాలా తీవ్రమైనటువంటి విషయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అశోక్ వైఎస్ఆర్సీపీ జగన్, ఈయన కూడా జగన్ ఫోటో పెట్టారు. మళ్ళీ అదే వార్త, అదే ఫోటో, అదే తీరున ఇవి స్వయంగా రేణుక తన అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆమె సోషల్ మీడియాలో రేణుకా జట్టి పోస్ట్ చేసి అనితని, పెమ్మసాన్ని, టీవీ5 న్యూస్ని, ఏపీ పోలీసుని, పవన్ కళ్యాణ్ని, నారా చంద్రబాబుని, నారా లోకేష్ని వీళ్ళంతటినీ ట్యాగ్ చేసి చర్యలు తీసుకోండి అని కోరుతున్నారు. ఎంత దారుణం ఇది! ఒక మహిళ సంబంధం లేనటువంటి విషయంలో ఆమెను దూర్చేసి ఆమె ఫోటోలను ప్రచారం చేసేసి ఆమె అన్నట్టుగా చిత్రీకరించడానికి ఒక పార్టీ క్యాడర్ ప్రయత్నం చేయడం అన్నది చాలా చాలా తీవ్రంగా నిరసించాల్సినటువంటి అంశం. దీన్ని వైఎస్ఆర్సీపీ కూడా ఖండించాల్సినటువంటి విషయం. వైఎస్ఆర్సీపీ తమ పార్టీ శ్రేణులు తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నియంత్రించాలి, నిరసించాలి, తప్పు చెప్పాలి. అంతే తప్ప ఇట్లా ఒక మహిళను బదనాం చేసేస్తుంటే ఏమైనా పర్లేదు అని అనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు పెరిగి రేపొద్దున్న అందరికీ ఇలాంటివి తాకేదానికి ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చెందిన చాలామంది మహిళా నేతలు, మహిళా కార్యకర్తలు ఇలాంటి విషయాల్లో కూటమి క్యాంపు కూడా ఈ ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళేమి సచ్చీలరని, వాళ్ళకేమి తెలియదని ఇక్కడ మనం చెప్పదలుచుకోలేదు. అటు ఇటు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు. ఎవరో సంబంధం లేనటువంటి మహిళల ఫోటోల్ని తీసుకొచ్చి దాన్ని ఈ విషయానికి ముడిపడి ఉన్నట్టుగా చిత్రీకరించేసి ప్రజల్ని పక్కదారి పట్టించడం, ఆ మహిళను పూర్తిగా బదనాం చేయడం ఎవ్వరికీ తగినటువంటి పని. ఇది ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ పని చేస్తున్నారు. వాళ్ళను కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పార్టీ నాయకత్వం దీని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి కూడా ఉంటుంది.